ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ పథకానికి సంబంధించి ఉద్యోగుల యొక్క కాంట్రిబ్యూషన్ను ఎన్హాన్స్మెంట్ చేస్తూ మనకి GOMS నెంబర్ 54 అనేది మే 6 తారీఖున విడుదలవడం జరిగింది. ఈ వీడియోలో దీని గురించి చూద్దాం. మనకి ఇదివరకైతే మనకి స్లాబ్స్ అనేవి రెండు ఉండేవి. అంటే కొంతమంది 90 రూపీస్ కాంట్రిబ్యూషన్ చెల్లించేవారు, కొంతమంది 120 రూపీస్ కాంట్రిబ్యూషన్ చెల్లించేవారు. ఇప్పుడు ఈ కొత్త GOMS నెంబర్ 54 ప్రకారం ఇప్పటి వరకు ఎవరైతే 90 రూపీస్ కాంట్రిబ్యూషన్ చెల్లిస్తున్నారో వారందరూ 225 రూపాయలని కాంట్రిబ్యూషన్గా చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా 120 రూపీస్ చెల్లించేవారు 300 రూపీస్ని కాంట్రిబ్యూషన్గా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా 90 రూపీస్ నుంచి 225 రూపీస్, 120 రూపీస్ నుంచి 300 రూపీస్గా కాంట్రిబ్యూషన్ అనేది ఎన్హాన్స్మెంట్ అనేది చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ షేర్ కూడా సేమ్ 50-50 రేషియో ఉంటుంది కాబట్టి సేమ్ గవర్నమెంట్ కూడా ఈ ఎన్హాన్స్మెంట్ కూడా గవర్నమెంట్ కూడా అప్లికేబుల్ అవుతుంది. ఈ కొత్త రేట్స్ అనేవి డిసెంబర్ 2019 నుంచి అప్లికేబుల్ అవుతాయి అని చెప్పేసి మనకి ఈ జీవోలో వివరించడం జరిగింది. ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ సంబంధించి ఇంకా కొన్ని గైడ్లైన్స్ని కూడా ఈ జీవోలో వివరించడం జరిగింది.